ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. ఈ రోజు అయితే నేను మష్రూమ్స్ ఫ్రై చేస్తున్నాను. ఇవాళ మేమైతే సంగటి చేసుకుంటున్నాము. సంగట్లోకి ఏదంటే ఈ మిరపచారు, టమాటా పచ్చడి ప్లస్ ఈ మష్రూమ్ ఫ్రై చేస్తున్నాము. ఎలా చేస్తున్నాను నేను చూపిస్తాను, చూస్తూనే ఉండండి. చూడండి, మష్రూమ్స్ అయితే చాలా మట్టి ఉంది. మష్రూమ్స్ లో ఇలాగా కట్ చేసుకున్నాను, నాకు ఏ సైజు కావాలో. ఇవి తీసి నేను పక్కన పెట్టుకున్నా, మళ్ళీ ఇంకోసారి వాష్ చేద్దాము. లైట్ గా మట్టి అయితే ఉంది. ఇంకా చూడండి ఎంత మురిగ్గా వచ్చినాయి. వాటర్ మట్టి కదా. చూడండి, నీళ్లు మార్చాను మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ నేను మష్రూమ్స్ వేసేసుకుంటున్నాను. ఈ విధంగా శుభ్రంగా కడిగితే కొంచెం మట్టి ఏమైనా ఉన్నా కూడా మొత్తం దిగిపోద్ది కాసేపట్లో. ఈ మష్రూమ్స్ కాజు ఫ్రై అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. సంగట్లోకి సైడ్ టచ్గా చాలా బాగుంటుంది. ఇది చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ నేను వీడియో తీసి. కుదరట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఫోన్ కూడా హ్యాంగ్ అవుతుంది నాది. కొంచెం ఫోన్ ప్రాబ్లంగా ఉంది నాది, అందువల్ల ప్రయత్నిస్తున్నాను కొంచెం కొంచెంగా. చూడండి, ఇప్పుడు తెల్లగా వచ్చినాయి కదా, తీసి పక్కన పెట్టుకుంటాను. చూడండి, రెండోసారి కడిగినా కూడా ఎంత వాటర్ మురిగ్గా వచ్చినాయో. మష్రూమ్స్ అయితే కడిగి ఈ విధంగా నేనైతే పక్కన పెట్టాను. ఇప్పుడు కావాల్సిన అల్లం ఇంత అవసరం లేదు కదా. చూడండి, ఈ అల్లం అయితే నేను ఇది యాక్చువల్గా ఎప్పుడు వేసే ఉంటుంది ఇంట్లో, అయిపోయిందని కావాల్సిన వరకు వేసుకుంటున్నాను. ఎప్పుడో డబ్బాలో ఉంటుంది, స్టోర్ చేసుకుని పెట్టుకుంటాము. అటువంటిది అయిపోయింది. సరే, ఇప్పుడు ఎండాకాలం కదా, అంతగా వాడలేదు కాబట్టి కొంచెమే వేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్. నాకు ఎంతైతే అవసరమో అంతే, ఇంత కూడా అవసరం లేదు. ఇంత కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు అవసరం లేదు. మరి మిక్సీ కొంచెం తిరగాలి కాబట్టి కొంచెం ఎక్కువే వాడుతున్నాను నేను. చూడండి, ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకుంటున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ మష్రూమ్స్ అయితే నేను ఏ విధంగా ఉడకబెడుతున్నానో చూడండి. నేనైతే ఎప్పుడు నెయ్యి వాడతాను దీంట్లోకి. ఒక రవ్వ నెయ్యి వేసి సాల్ట్, పసుపు, మసాలా గ్రైండ్ చేస్తాను. ఒక నిమిషం ఇలా వేస్తే చాలా నీరు వస్తుంది ఫ్రెండ్స్. నీరంతా ఇంకిపోయేదాకా నేను వెయిట్ చేస్తాను. సరిపడా నాకు కొంచెం సాల్ట్ వేసి అది మగ్గుతూనే ఉంటుందండి. ఇప్పుడు ఆ మగ్గేలోపు ఈలోపు మిక్సీ వేసేద్దాం. అయితే నేను ఆ మష్రూమ్స్ అయితే నేను అలా ఉడుకుతునేవి. ఈలోపు అయితే టమాటా పచ్చడి కూడా నేను సిద్ధం చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే కావాల్సిన వరకు టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే ఇలా కోసి పెట్టేసుకుని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేద్దాం రండి. ఇదేంటి సన్ఫ్లవర్ వాడిద్ది రైస్ చూపిస్తుంది అంటారా? ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రాండ్ వాడతాను నేను. ఈ వారం అయితే రైస్ నుంచి వాడుతున్నాను, ఇంకో వారం అయితే చెన్నూనెని అలా వాడతాను. చూసేయండి, ఇది పచ్చడికైతే సిద్ధం చేసేసాను. ఇవి చూసారా, మష్రూమ్స్ అయితే ఉడుకుతున్నవి. నీరంతా ఇంకిపోయినాక మనం ఫ్రై చేయడానికి ఎలాగనో చూపిస్తాను. ఈ ప్రాసెస్ బట్టి ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే వాసన బాగోదు అసలు. మష్రూమ్స్ అన్నది నేనైతే 2 స్పూన్లు నెయ్యి వేసి ఈ విధంగా చేశాను కదా. చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా అయితే చాలా బాగుంటుంది.
వరకు కలపెట్టలేదు చూసారా. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం అయితే వేస్తాను, ఎందుకంటే ముక్క ఉడికేటప్పుడు కొంచెం వేస్తే గానీ మనకి ఇగో చూడండి ఎక్కువ ఇట్లా ఇది వేసామనుకోండి ముక్కలో పట్టుద్ది. ముక్కలో పట్టినప్పుడు ఏంటంటే మనకి నీరంతా ఇంకిపోయినాక చక్కగా ముక్క తినేటప్పుడు మటుకి అన్నీ సరిపడాగా ఉంటాయి. మనం ఎక్కువ మసాలా కూడా ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మర్చిపోవడం కాదు, ఇదేమో సంగటికి మిరపచారు చేయడానికి అయితే పెట్టిన ప్రాసెస్. ఇప్పుడు మా అత్తగారు అయితే చేస్తారు, ఇది నాకైతే రాదు, తినమంటే తింటా కానీ మా అత్తగారు దాంట్లో ఎండి మిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు ఏవో కాదు, ఉల్లిపాయ కాదు టమాటా కాల్చుద్ది. చూడండి మష్రూమ్స్ ఇవంతా నీరంతా ఇంకిపోవాలి, ఇంత నీరు ఉంది చూడండి, ఆ నీరు అసలు స్మెల్ వస్తుంది. అందుకని ఈ నీరంతా ఇంకిపోయేదాకా ఇది ఉడకబెట్టుకోవాలి బాగా. టమాటా పచ్చడి కూడా ప్రాసెస్ అయిపోతుంది. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మా అత్తగారు టమాటాలకు నూనె రాసి అలా కాల్చుద్ది, తర్వాత ఎండుమిరపకాయలు కూడా పెట్టుద్ది. చూడండి ఇవైతే రేషన్ బియ్యము, స్టోర్ బియ్యము, సంగట్లకైతే ఇవి బాగుంటాయి. అసలు ఈ స్టోర్ బియ్యం అని చెప్పి మనం చాలా తక్కువ అంచనా వేస్తాము. ఇవి తింటే ఎంత మంచిదంటే అంత మంచిది. షుగర్ పేషెంట్లకు కూడా ఈ రైస్ తింటే చాలా హెల్దీ. ఈ సమ్మర్ కాబట్టి ఎక్కువగా ఇది చేసుకొని మా ఇంట్లో వాళ్ళు అయితే తింటున్నారు బాగా. చూడండి మీరు కూడా ట్రై చేయండి, రేషన్ బియ్యమే బాగుంటాయి సంగటికి ఎప్పుడైనా సరే. ఇప్పుడు కడిగి అలా పెట్టున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ నీరు ఇంకొంచెం లైట్గా ఉంది చూసారా, మొత్తం ఇంకిపోయింది కదా. ఇంకొంచెం డ్రై అయిపోయినా కూడా నేను ఇంకా తీసి కట్టేస్తాను. ఈ పచ్చడికి కూడా మగ్గిపోయింది టమాటా. ఇవ్వండి సాల్ట్ వేయండి, పసుపు వేస్తున్నాం. ఇలోకి కావాల్సినంత చింతపండు, పసుపు, నెక్స్ట్ జీలకర్రను వెల్లుల్లిపాయలు వేసేస్తాను. కొంచెం జీలకర్ర వేస్తాను. చూడండి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసేస్తాను. ఇది కొంచెం మగ్గినాక పొయ్యి కట్టేస్తా, చల్లార్చిన మిక్సీలో కచ్చాబెచ్చాగా పెట్టుకుంటాను. ఎందుకంటే చూడండి ఈ టమాటాలు ఈ విధంగా కాల్చుకోవాలి. చూసారా ఎలా ఉందో. చూడండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాను. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఈ రెండు ఇంకా అయిపోయినట్టే. ఈ టమాటాలు కూడా మ్యాక్సిమం అయిపోయినాయి, ఇంకా అది కూడా పెట్టేసుకుంటాను. ఇది చల్లగా అయినాక కచ్చాబెచ్చాగా ఇది వేసుకుంటాను మిక్సీ. మామూలుగా అయితే మిరపచారు అంటే ఈ నిప్పుల్లో కాలుస్తారండి పల్లెటూరులో అయితే. మనకంటే కట్టెలు పొయ్యి ఇవన్నీ పెద్ద సదుపాయం పెద్దగా ఉండదు కాబట్టి ఈ విధంగా అయితే మిరపకాయలు అయితే కాలుస్తున్నాము, వేయిస్తున్నాము. పల్లెటూరులో అయితే నిప్పుల్లో పెట్టి కాలుస్తారు ఇవి మిరపచారుకి. ఈ విధంగా చూడండి పచ్చడి అయితే ఈ విధంగా అయితే కచ్చాబెచ్చాగా అయితే మిక్సీ పెట్టేశాను చూసారండి. ఆల్మోస్ట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీంట్లో తాలింపు అయితే నేను వేయట్లేదు, ఎందుకంటే సంగట్లకు కాబట్టి తాలింపు అవసరం లేదు. ఈ విధంగా కచ్చాబెచ్చాగా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఆ మిరపచారుకి అయితే వేయిస్తున్నారు కదా, ఆ వేయించింది పక్కన పెట్టేసినాక నేను కాజు ఫ్రై ఎలా చేయాలి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా చేసేయచ్చు. అది చూపిస్తాను ఉండండి. చూడండి కొంచెం నూనె, ఈ నూనెలో సేపు కావాల్సిన జీడిపప్పు సరిపోతాయి కదా. చూడండి జీడిపప్పులు అయితే మన మష్రూమ్ ఫ్రైకి ఈ విధంగా కొన్ని వేగితే మష్రూమ్స్ వేసేస్తాను. చూడండి ఇప్పుడు జీడిపప్పు వేగిపోయింది కదా. ఇప్పుడు ఈ మష్రూమ్స్ ఇవన్నీ ఇప్పుడు మనం నెయ్యిలో వేయించుకొని తెచ్చుకున్నాం కదండి,
ఇప్పుడు ఇది వేసేస్తున్నా. చూసారా, మా చిన్నబ్బాయి అయితే అంటున్నాడు, ఏంటి మమ్మీ బాండి నిండా వచ్చినాయి కదా, ఏంటి కొన్ని అయిపోయినాయి అంటున్నాడు. తెలియదు కదా అవి మగ్గితే అంత అవుతాయి కదా అని. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను దీన్ని ఏంటంటే ఇలా వేయించేటప్పుడు మట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. చూడండి, ఆ కొంచెం వేస్తే సరిపోద్ది. లైట్గా సాల్ట్, కారం అన్నీ వేసేసి చూపిస్తా. చూడండి, సాల్ట్ ఆల్రెడీ కొంచెం వేసాం కాబట్టి మనం ఇదివరకే మగ్గేటప్పుడు ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే చూడండి, కారం కూడా సరిపడే, ఎక్కువ వేయట్లేదు నేను, కొంచెమే సరిపోద్ది మనకి. ఎందుకంటే మన కర్రీ కదా ఫ్రైగా నంచుకొని తింటానికే కాబట్టి బాగుంటుంది. ఇది బాగా దగ్గర అయిపోయినాక, బాగా వేగినాక మనం కొత్తిమీర వేసేసి దింపుకోవడమే. కొత్తిమీర కూడా ఇప్పుడే వేస్తాను నేను. చూసారా, ఇలాగైతే కొత్తిమీర వేసేస్తాను. కొంచెం మంట అయితే సిమ్లో పెడుతున్నాను. మరి అది వేగుతూ ఉంటుందండి. మన ఫ్రై అయితే అయిపోయినట్టు, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం పచ్చి వాసన పోవాలి కాబట్టి సిమ్లో మగ్గనివ్వాలి మనం ఆయిల్లో. ఆల్మోస్ట్ ఈ కర్రీ అయిపోయినట్టేనండి. చూడండి ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు చూడండి రెపరెపలాడుతున్నాయి కదా. ఇప్పుడు మా అత్తగారు అది మిరపచారు ఎలా చేస్తారో చూపిస్తున్నారు. కొంచెం సాల్ట్, కల్లుప్పు వేసుకోవాలి. 4 వెల్లుల్లి చితక్కొట్టింది అవి వేస్తున్నారు. తర్వాత ఈ ఉల్లిపాయలు అయితే నేను ఇలా తీసాను, అంటే కొయ్యకూడదు, ఇవి చీల్చాలి, ఆ విధంగా వేసుకోవాలి. అవి ఎక్కువైపోతే పక్కన పెట్టేశారు. టమాటాలు కావాల్సిన వరకు కాల్చారు కదా, అవి తొక్కు తీసుకొని మిరపచారు అయితే తయారు చేయడానికి సిద్ధం చేశారు. ఇదిగోండి పాలలో నుంచి మేగడ, అది ఆ మేగడ ఖచ్చితంగా వేయాలి మిరపచారులో, అదే హైలైట్. అది లేకపోతే అసలు టేస్ట్ అయితే బాగోదు. ఇప్పుడు అవన్నీ వేసి మా అత్తగారు ఏంటంటే వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. మనం ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఈ స్వీట్ మెమరీగా నాకు గుర్తుండిపోతుంది కదా, ఎప్పుడైనా చేసుకోవాలంటే ఇవన్నీ గుర్తు వస్తాయి కదా. మామూలుగా అయితే ఇది ఏంటంటే పల్లెటూరులో అంటే పప్పు గుర్తుని మెదుపుతారు, కానీ మా అత్తగారు అంటే చేతితోనే చేసేస్తున్నారు. చేతితో చేయటం అలవాటు మా అత్తగారికి. మామూలు పల్లెటూరులో అయితే పప్పు గుత్తే ఇట్లా పెట్టుకొని ఇట్లాగా మనం పప్పు రుబ్బినట్టు రుబ్బుతారు ఇవి. చూడండి ప్రాసెస్ ఎలా ఉందో. టేస్ట్ అయితే సంగట్లోకండి అసలు చాలా అయితే చాలా బాగుంటుంది. టమాటాలు అయితే చిదిపేశారు, ఎండుమిరపకాయలు చిదుపుతున్నారు. అదేంటి అత్తయ్య, ముందు ఎండుమిరపకాయలు చిదుపుతావు కదా నువ్వు, అలాగే చిదుపుతావా? మా ఇంట్లో అందరికి ఇష్టం అండి ఇది, మిరపచారు బాగుంటుందనని. ఇప్పుడు పాలు పోస్తారు, పాలు అయితే వేడి చేస్తుంది. ఆ వేడి పాలలో కొంచెం కలిపి చేస్తే కారం సరిపోయింది లేదా రుచి చూస్తే సెట్ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇది చూస్తుంటేనే కొంచెం రుచి చూసాము. ఉప్పు లైట్గా తగ్గింది, ప్లస్ ఏంటంటే కొంచెం మిరపకాయలు కారం అయితే తగ్గింది. ఇప్పుడు నేను చెప్తే మా అత్తగారు మళ్ళీ మిరపకాయలు అయితే వేశారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసి ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత మా అత్తగారు చూడకుండా మళ్ళీ ఉప్పు వేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేయి పెట్టి నలుపుతారు. నలిపినాక వేడి వేడి పాలు అయితే కాయబెట్టున్నాయి. చిన్నడు ఇలా మెదిపి ఉంటే కనుక కారం తెలిపేది అత్తయ్య. అంటే అవి ఇందాడు చితకొట్టలేదు కదా, అలా కోసారు కాబట్టి అలా ఉంది. ఇప్పుడు సరిపోద్ది చూడండి.
అలా కళ్ళుప్పును మిరపకాయలు మళ్ళీ వేసుకున్నాము. ఇప్పుడు పాలు అయితే పోస్తారు మా అత్తగారు. ఇప్పుడు చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా అయితే చాలా బాగుంటుంది. చూడండి ఆ పాలు ఎలా పోస్తున్నారో. కొన్నే పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు, మళ్ళీ అయితే పలసగా అయిపోద్ది. ఎందుకంటే మేగడ కదా, పలసగా అయిపోద్ది. అంతే, ప్రాసెస్ అయిపోయింది మిరపచారు. ఉప్పు సరిపోయింది లేదు చూస్తాను ఫ్రెండ్స్. మా అత్తగారు నేను చేజాపి వెళ్ళిపోయారు చూడండి. ఎప్పుడు నాకు కొంచెం ఇలా పెట్టి వెళ్ళొద్ది. ఓకే, సూపర్ ఉందండి. ఇంకా అయిపోయినట్టు మిరపచారు, ఇంతేది. అదిగో అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయిందండి. మష్రూమ్స్ కట్టేస్తున్నాను ఇంకా. చూడండి ఫ్రెండ్స్, ఇంకైతే ఇది అయిపోయింది, కట్టేస్తుంది. ఓకే, చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ. ఇది కూడా మా పిల్లలకైతే రైస్ పెట్టాము. అంటే ఒకరు రైస్ తింటారు, ఒకరు సంగటి తింటారు. మా వారికి, మా పెద్ద అబ్బాయికి ఏమో రైసు, మా చిన్న అబ్బాయికి, మా అత్తగారికి, నాకు, మా మరిది గారు కూడా వస్తారు ఆ టయానికి. ఆ టయానికి మా అందరం చేసుకుని తినేస్తాం ఇలాగా. చూడండి, ఇప్పుడు ఈ సంగటికి అయితే ఈ రేషన్ బియ్యం కదా, ఇది ఇట్లా ఉడికింది. 30 వంతు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తుంది అత్తయ్య. ఇది తెట్టికర్ర. ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టు, ఇంకా పిండి పోసి కలుపుతారు. చూడండి, ఇంకొంచెం ఉడికితే సరిపోద్ది. కొంచెం పలసగా కావాలి కాబట్టి మనకి వాటర్ పోసారు. చూడండి, ఇప్పుడు పిండి అయితే మా అత్తగారు వేసేస్తున్నారు. ఇప్పుడు దీంట్లోకి రాయి పిండి అలా వేసుకుంటూ కలుపుకొని ఒకసారి పట్టుద్దేమో. ఇంకా ఇలా కలిపితే దానికి ఎంత పడుతుందో పిండి అన్నది అర్థమవుతుంది. కొంచెం పట్టుద్దని చెప్తున్నాను నేను మా అత్తగారికి. పట్టుద్ది మా కదా. నాకు ఎక్కువగా పిండి ఉంటుంటే ఇష్టపడతానండి. తెల్లగా ఉంటే పెద్దగా ఇష్టపడను. ఇప్పుడు ఈ పిండి వేసినాక కొంచెంసేపు ఉడికిస్తారు దీన్ని. 2 నిమిషాలు ఆగినాక అప్పుడు కింద దింపి కలుపుతారు దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కింద పెట్టారు కదా సంగటి, ఇలా మెదపాలి తిట్టుకర్ర పెట్టి. చూడండి, ఇలా తిప్పితే అప్పుడు మొత్తం కలిసిద్ది పిండి అన్నది. ఎక్కడైనా గడ్డలు గట్ట ఉంటే కనుక మొత్తం క్లియర్ అయిపోద్ది. మీ ఇంట్లో కూడా ఇలా పెద్దవాళ్ళు ఉంటే ఇలా చేసి పెడుతున్నారు లేదా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ఇది చూసారా, ఈ విధంగా మళ్ళీ 1 నిమిషం చేస్తారో చూపిస్తాను. ఉండండి 1 నిమిషం ప్రాసెస్. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు నేను పల్లెల్లో ఎలా వడ్డించుకొని మా పిల్లలు తింటారు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా మనం వడ్డించుకొని మా పిల్లలకు పెట్టుకోవాలి. పచ్చిమిరకాయల పచ్చడి, మిరపచారు, మష్రూమ్ కాజు ఫ్రై, చూసారా. ఇప్పుడు హెల్దీ ఫుడ్ అండి ఇది మన పిల్లలకి ఇలాగా మనం పెట్టుకుంటూ ఉంటే, మన పూర్వీకులు ఇదివరకు రోజుల్లో ఇలాగే తినేవాళ్ళు, అందుకే అంత గట్టిగా ఉండేవాళ్ళు.
ఈ వీడియో కనుక నాకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ రోజు మా సండే స్పెషల్ ఇది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా సంగటి తినే అలవాటు ఉంటే కనుక మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.